ముంబై హైవే పరిస్థితి, ముంబై హైవే కూడా ఎప్పుడు మన వాణిజ్య రాజధాని ముంబై కదండి. ముంబై హైవే వచ్చి సదాశివపేట ఉందండి, మంచి రిటర్న్స్ వస్తుందండి. ఇప్పుడు అంతా సంగారెడ్డిలో అతిపెద్ద మున్సిపాలిటీ సదాశివపేట అండి. దాని దగ్గరలో జహీరాబాద్ లో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వేసి 13,000 ఎకరాలు వస్తుంది. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరూ సదాశివపేటలోనే సెటిల్ అవుతారు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ. సో సదాశివపేటకి మంచి డిమాండ్ వస్తుంది ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి. ముంబై హైవే పరిస్థితి, ముంబై హైవే కూడా ఎప్పుడు మన వాణిజ్య రాజధాని ముంబై కదండి. ముంబై హైవే వచ్చి సదాశివపేట ఉందండి, మంచి రిటర్న్స్ వస్తుందండి. ఇప్పుడు అంతా సంగారెడ్డిలో అతిపెద్ద మున్సిపాలిటీ సదాశివపేట అండి. దాని దగ్గరలో జహీరాబాద్ లో నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వేసి 13,000 ఎకరాలు వస్తుంది. సో అక్కడ ఉన్న పబ్లిక్ అంతా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళందరూ సదాశివపేటలోనే సెటిల్ అవుతారు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ. సో సదాశివపేటకి మంచి డిమాండ్ వస్తుంది ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి.